Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మీ వైసీపీ గవర్నమెంట్లో థ్రెట్ ఉన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్లు కేటాయించారు. మరి గన్మెన్లు కేటాయించినా కూడా మీ పైన దాడికి ప్రయత్నించారు, జరిగింది. ఎందుకు జరిగింది? ఇప్పుడు నేను అదే ఇందాక నేను చెప్పినట్టు జగనన్న ఒక సీఎం లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు 1+1 గన్మ్యాన్ పికెటింగ్ టీం ఇచ్చారు అంటే దానికి అర్థం ఏంటి? ఆయనకు ఆబ్వియస్లీ తెలుసు, అంటే ఆల్రెడీ అప్పటికే ఐడియా ఉంది, అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నాయి అవి ఇవి అని. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు గన్మెన్ వీళ్ళున్న ఎస్కాట్ పికెటింగ్ టీం ఉన్నా కూడా అటాక్ అనేది 2-3 టైమ్స్ నా మీద జరిగింది. ఈవెన్ నా ఆఫీస్లోనే జరిగింది. అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటాక్ జరిగింది. సో ఈవెన్ లైక్ కామెడిపల్లి సుధాకర్ రెడ్డి అనంతపూర్ జెడ్పీ చైర్మన్. సో నా ఫొటోస్ నా వీడియోస్ పెట్టి నాకు పంపించి, మా పిల్లలకి పంపించి, మా పేరెంట్స్కి పంపించి, లైక్ నాతో ఎవరితో మాట్లాడిన వాళ్ళకి ఫొటోస్ పంపించి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జరిగింది. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను అప్పుడు ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడితే పార్టీకి నష్టం. ఎందుకంటే వీళ్ళంతా వైసీపీ పార్టీలో ఉన్నాను, నేను వైసీపీ పార్టీలో ఉన్నాను. జగనన్న మీద అభిమానంతో నేను కామ్గా ఉన్నాను. వైసీపీ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేసిందా? వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం టార్గెట్ చేశారని చెప్తున్నాను. ఎవరున్నారు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం? ఎవరున్నారు? ఎవరికి ఉంది? చెప్పా కదా, కొంతమంది జోకర్లు, కొంతమంది స్వార్థ రాజకీయ వాళ్ళ స్వార్థం కోసము కలిపి చేసింది ఇది. ఇక్కడ బనాంగపల్లి ఎమ్మెల్యేగా రామిరెడ్డి గారు ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు సపోర్ట్ చేయాలి? అప్పుడు ఎమ్మెల్యే కదా. ఇప్పుడు లోకల్గా వచ్చి అటాక్ చేశారు అంటే దానికి అర్థం ఏంటి మీరే తెలుసుకోండి. అప్పుడు ఉన్న అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు అని ఒక దీని మీద, అంటే చెల్ల ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు అని అందరూ కామ్గా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫొటోస్, ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి ఎవరైనా ఒక ఫొటోస్ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతాను. బట్ వీళ్ళందరూ ఎవరు అడగలేకపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నారనమాట. ఓకే ఫైన్, వాళ్ళ గోవాలి కదా, మనం జస్ట్ చూద్దాము స్పెక్టేటర్స్ అట్లా ఉండిపోయారు అనమాట. నాకు తెలుసు చాలా జరిగినాయి, లైక్ పార్టీలోనే చాలా జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఏంటంటే నేను ఆ టైంలో ఈవెన్ మా మదర్ కూడా చెప్పారు, మనం వెళ్ళి మాట్లాడదాము ఆర్ బయట మీడియాకి వచ్చి చెప్దాము అన్నప్పుడు నేను అదే అన్నాను. ఫైనల్గా పార్టీలో ఉన్నప్పుడు అది ఎలక్షన్స్ టైము, పార్టీకి నష్టం వస్తుందని చెప్పి నేను ఆ రోజు కామ్గా ఊరుకున్నాను. రామిరెడ్డి గారు ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదా ఏం జరిగిందని? అంటే మధ్యలో మాట్లాడటం జరిగింది, ఆయనకి తెలుసు ఏమేమి జరిగిందని అనేది ఆయనకి తెలుసు. బట్ ఆయన ఏంటంటే ఫ్యామిలీ కదా, ఎందుకు మధ్యలో రావడం అని చెప్పి ఇంకా అట్లానే ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి గారి వారసుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? పెట్టారు కదా ఆల్రెడీ, జూనియర్ చెల్ల రామకృష్ణారెడ్డి అని. మా చిన్నబాబుకి పెట్టారు, పెద్ద బాబు చెల్ల రాజ్యాభిషేక్ రెడ్డి. వాళ్ళిద్దరు వాళ్ళని ప్రెషర్ చేయను. పాలిటిక్స్ అనేది ఒక 1-2 years తర్వాత దట్ ఈస్ యువర్ చాయిస్, యువర్ ఆప్షన్ అంతే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతము అంటే నేను 22లో బగ్గి చనిపోయిన తర్వాత ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ 10 members 15 members లైక్ ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ కోసం నేను నిలబడి వాళ్ళ కోసం చేద్దాం అనుకుంటున్నాను అంతే. అండ్ ఫ్యూచర్, ఎందుకంటే వాళ్ళు పిల్లల్లో చూసుకుంటూ ఉంటారు, బగ్గి కానీ మావయ్య కానీ చిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు అని. సో వాళ్ళ కోసం నేను ఇంత స్టాండ్ తీసుకుని ఉంటున్నారు. అంటే పిల్లల్ని రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి ఈ రాజకీయాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా? అంతే, ఆబ్వియస్లీ. అదే వాళ్ళు 5 years ఎల్లర్ అయి ఉంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా. బగ్గి ఉండినా కూడా ఇంత ప్రాబ్లం వచ్చింది, నాకు అవసరం ఉండేది కాదు. ఇంత వీళ్ళ అడ్డమైన వాళ్ళతో పడి ఇట్లా ఉండాల్సినంత అవసరం కూడా ఉండేది కాదు. మీకు ధైర్యం ఇప్పుడు ఎవరంటారు? నా ప్రజలు, నా పిల్లలు. నేను చెప్తాను, నా ప్రజలు నా పిల్లలు అంతే. మీ పిల్లలు మీకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నారు? మీరు ఎప్పుడు కూడా ఇద్దరిని పిలుచుకునే కానీ పాలిటిక్స్ తిరగడం కానీ ఎక్కడైనా కార్యక్రమాలకు పోవడం కానీ ఇద్దరు యాక్టివ్గా చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఒక తోడు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు కదా, నాకు ఒక తోడు ఉంటారని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ ప్రోగ్రామ్స్లో రానన్నా కూడా 1-2 times నేను పిలుచుకెళ్తాం. ఎందుకంటే నాకు మెంటల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాతో వస్తుంటారు. రాజకీయాల్లోకి ఏజ్ వచ్చినాక పెద్దోడిని దింపుతారా, చిన్న దింపుతారా? అది వాళ్ళ ఇష్టం, ఇద్దరు దిగొచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. రాజకీయం అనేది ఒకరు చెప్తేనో రాదు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవాలి, అది ఫ్రమ్ ద గ్రౌండ్ వాళ్ళు చేసుకోవాలి. అంతేకాని
నేను ఈ పొజిషన్లో ఉన్నాను, మీ 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 తండ్రి ఇట్లా, మీ ఫాదర్ ఇట్లాగు, మీ తాత ఇట్లాగు, నేను ఇట్లాగు, నెక్స్ట్ నువ్వు అట్లనే వెళ్ళిపో అట్లా నేను చెప్పాను. బట్ గ్రౌండ్ లెవెల్ నుంచి చేస్తేనే అంటే ఇప్పుడు యాక్చువల్లీ మొన్న రామచంద్రరావు కూడా అడిగారు, అంటే హైదరాబాద్ అంటే బీజేపీలో, తెలంగాణ బీజేపీలో అడిగారు. బట్ అదేంటంటే అక్కడ పాలిటిక్స్ వేరు, ఇక్కడ పాలిటిక్స్ వేరు. బట్ ఇక్కడ ఉన్నంత ఎఫెక్షన్స్ అవన్నీ హైదరాబాద్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అది ఒకసారి ఏంటంటే వీళ్ళ కోసమే రాజకీయం చేయాలి, అక్కడ చెప్పారు ప్రజల కోసం రాజకీయం చేయాలనిపిస్తుంది. త్వరలో బీజేపీ పార్టీకి రాబోతుందని కూడా చెప్పారు. చెప్పారు ఆయన, పాపం హీస్ వెరీ నైస్ పర్సన్. సో ఆల్రెడీ అంటే అడిగారు కూడా. బట్ క్లారిటీకి అయితే బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. లేదు, బీజేపీ పార్టీలోకి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా 2 years తర్వాత నేను డిసైడ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అట్లా ఏం ఆలోచన అయితే లేదు. మరి నేను బెంగళూరులో బీజేపీ అధ్యక్షుడు మాధవ్జీని ఎందుకు కలిసారు? అది నార్మల్ పరిచయం, వేరే వాళ్ళు పరిచయం చేశారు, సో అట్లా కలవడం జరిగింది. చర్చలు జరిగాయి అంటున్నారు, పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. లేదు, అట్లేమి పాపం ఆయన చెప్పలేదు. ఇప్పుడు అందరికీ ఏంటంటే లైక్ బీయింగ్ ఏ విమెన్ ఒక అంటే అందరూ చూస్తుంటారు సోషల్ మీడియాలో, దీంట్లో చూస్తుంటారు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఒక కన్సర్న్ ఉంటుంది, ఒక ఆడమ్ ఇంత పోరాడుతుంది అనే ఒక కన్సర్న్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ఫైనల్గా గోల్ ఏంటి? మేబీ 2029 చూడాలి. మేబీ అప్పటికి ఏదో ఒకటి బేసిక్ లైక్ ఫ్యూచర్లో అప్పుడు అంటే కాలం నిర్ణయిస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి కంపల్సరీగా, అంటే ఆల్రెడీ జగన్ అన్న కూడా చెప్పారు 2029 అని. బట్ నేను ఆయనతో అయితే నేను మాట్లాడలేదు. సో ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది, ఏ పార్టీ నుంచి వస్తానో ఏంటి అనేది, అది కూడా నేను ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేను. బికాస్ లైక్ ప్రాబ్లం అంతా నాకు జగన్తో లేదు, జగన్మోహన్ రెడ్డి లైక్ వైఎస్ఆర్సీపీ పార్టీతో ప్రాబ్లం ఉంది కాబట్టి, పార్టీ లీడర్లతోనే ప్రాబ్లం ఉంది. సో జగన్తో అయితే మీకు టికెట్ ఇప్పిరా అది మేము చెప్పలేము ఇంకా. అంటే పార్టీలో ఆల్రెడీ మేము ఇంత వర్క్ చేసినప్పుడు ఒక రికగ్నిషన్ లేనప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి కొంతమంది జగన్ కింద క్యాడరే లైక్ లోకల్ అంటే వాస్తవాలు ఏవో తెలియకుండా కొంచెం ఇంకా డీప్గా చెప్పాలి అంటే పర్సనల్గా వెళ్ళి నా గురించి మాట్లాడుకుని అట్లా చేసినప్పుడు నాకు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం అనేది ఆలోచించదగ్గ విషయం చెప్పాలి అంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. చూస్తున్నానండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.